చిన్నబుజ్జి పెద్ద రోలు బోండా పిండి గారెల పిండి రుబ్బుకోవచ్చు. దీన్ని తీసుకుని సింగిల్ టీ. రోకలు లేకుండా రోల్ ఎందుకయ్యా? ఇవాళ సింగిల్ టీ ఇచ్చావంటే 2 రోజుల్లో మంచి రోకలు తీసుకొస్తా. ఇద్దాం లెక్క పాపం. ఈ రోజు కాకపోయినా రేపు పట్టుకొచ్చిస్తాడు. బుజ్జి ఎక్కడప్ప ఈ మనిషి కనపడ్డం లేదు? ఆదివారం నాడు అరటి తోటలో, సోమవారం నాడు సరుగుడు తోటలో, మంగళవారం నాడు మామిడి తోటలో, బుధవారం నాడు ఈ చెరుకు తోటలో కలవాలి. ఆ లెక్కన ఇక్కడే ఉండాలి. ఏమై ఉంటాడబ్బా? చేతులు టీ. నాకు తెలుసులే, చేతులు టీకిష్టయా. అరే కళ్ళు మూసింది నేనేనని ఎలా కనిపెట్టేశావు? నువ్వు కాకపోతే ఇంత స్వతంత్రంగా నా మీద ఎవరయ్యా చేయగలరు? నీకు ఒక మంచి బహుమతి తెచ్చాను. ఏమిటో చెప్పుకో. సిగరెట్ పెట్టే. నాకు ఆ సిగరెట్ వాసన ఉంటేనే అసహ్యం. మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? రేపు నుంచి దీన్ని ముట్టుకోను. ఇప్పుడు చెప్పు, ఏం తీసుకొచ్చావు? అలా చెప్పను. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటే నీకే తెలుస్తుంది. చెప్తున్నాను కదా, కదలకుండా నుంచి కళ్ళు మూసుకో. కళ్ళు కావాలంటే మూసుకుంటాను కానీ కదలకుండా ఉంటాం మాత్రం నా వల్ల కాదు. కళ్ళు మూసుకో. పవిత్ర, ఏంటిది? నీ మంచి మనసు నాకు తెలిపింది ఇదేగా. ఆ రోజు నా కోసం నువ్విచ్చిందే కిష్టయ్యా. నా చేతులతోనే ఇది నీకు కట్టాలని డబ్బులన్నీ కూడబట్టి ఇడిపించుకు తీసుకొచ్చాను. నేను నీకు ఇది కట్టాను కదా, మరి నువ్వు నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతావు? కొంతకాలం ఓపిక పట్టు. నేను ఏదైనా పని చూసుకున్నాక. చేసుకున్నది ఓ పనేగా. అది కాదు పవిత్ర, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక నీకే లోటు రాకుండా చూసుకోవాలిగా. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బేమీ లేదు. అందుకే నా బ్రతికే నీ చేతిలో పెడుతున్నాను. మనకు కుదిరే వరకు వలకు వలను నాపై విసరకు. లగ్గం దాకా పగ్గం వెయ్యి పెద్దల ముద్దరతోనే వద్దకునే రానా రాని ఆవేళ. కులికి కలికి పులికి పడకి వరస కుదిరే రావే సరసకు. నీ సోకు ఏలే రాజుని నేనే ముద్దుల మురళిగా ఒద్దికగా నీ మోరి పైనే నిద్దురపోనివే. మనవు మనకు కుదిరే వరకు వలకు వలను నాపై విసరకు. చెంత చేరి చింత తీరే మందు ఇచ్చి నన్ను ఆదుకోవా. అల్లుడయ్యి పెళ్లి విందు ఆరగించుదాకా ఆగలేవా. దొంగ ముద్దు తీయగుంటదంట ఈ ఆకతాయి కోరికేమిటంట. ఇయ్యకుంటే తీపి చిచ్చు ఆరదంట. ఇచ్చుకుంటే పిచ్చి రెచ్చిపోవనంట. పలపుల ముళ్ళను గుచ్చిన పిల్ల గాలి లేక జారిపోతావా. మనవు మనకు కుదిరే వరకు వలకు వలను నాపై విసరకు.
సోయగాలు నీ కోసమంట అందకుండా చిందులేస్తే వాటి నెలనే కోసుకుంటా తోటమాలి అడిగి తీసుకోవోయ్ తాట ఒలి చేస్తాడు బాబోయ్ తిరిగి వాడి ఎందుకంట వలపత్తంట పుడకలేసే మనసు నెల ఆపనంట అన్నో కొన్నో ఎరుగని కన్నెను ఆగో ఆగో రేగిపోకు కులికే కలికి ఉలికి పడకి వరస కుదిరే రావే సరసకు లగ్గం దాకా పగ్గం వెయ్యి పెద్దల ముద్దరతో నీ వద్దకు నేనే రానా రాని ఆ వేళ కులికి కలికి ఉలికి పడకి లలలా లలలా లలా లలా చెల్లియో చెప్పండి ఎదవాలరా చల్లకు మాదా కవడమ్మా మాదా కవడమమ్మా రే ఆడాలి ఇంట్లో లేరు వెళ్ళు తర్వాత రా. మీ ఆడవాళ్ళ కోసం రాలేదండి అడుక్కోడానికి వచ్చాను ఇట్లా గురు ఆ నాటకాలోడు లంక దగ్గర లంకిడిలాగా ఇంటి ముందే మకం పెట్టేశాడు ఆ పిల్లతో మాట్లాడడం కుదరలే అట్టాగంటే ఎట్టాగరా రాజుగా నేను ఎలాగైనా సరే ఆ పిల్లతో ఒకసారి మాట్లాడాలి. అయితే ఓ పని చెయ్యి ఏంటి? ఆ నాటకలోడి దగ్గర నువ్వు శిష్యుడిగా చేరిపో. ఆడి దగ్గర ఆడు పద్యాలు పాడి పాడే చంపుతాడు రా. అది కాదు గురు, నువ్వు శిష్యుడిగా చేరతావా, గురుదక్షిణగా ఓ బాటిల్ ఇస్తావా, అది ఆడు చూసుకుంటాడు, నువ్వు ఈ పిల్లని చూసుకో. అదిగో ద్వారక ఆలమ్మ పట్టుకో. అరే కేటయ్య గాయోపాక్యాలంలో సీల్లాగా ఉందిరే. శ్రీకుంఠుడి కాళ్ళ మీద పడిపోయిన గైల్లో పడిపోయారా. లేవనా? కొంచెం టైం ఉంది. నువ్వు చేసిన తప్పులని నేను క్షమించాను. ఇప్పుడే ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన తప్పులేటు. మరేం లేదు నరసింహ మామ. మామ మామ అంటే మహానుభావుడు అని అర్థం. మధ్యలో ఆడేవాడు. సరస్వతి కనుట్టి పడుతున్నా నువ్వే. ఇప్పుడు నాకు అర్థమైందిరా, చెప్పుకో. ఈ జీవితానికి నీ దగ్గర సంగీతం నేర్చుకుంటే చాలని వచ్చాను. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్ళకూడదు కదా, అందుకని ఇవన్నీ పట్టుకొచ్చా. ఒరే నా గొప్పతనం తెలుసుకున్నవాడు నువ్వు ఒక్కడవేరా. కూసో. ఒరే కిట్టయ్య, సంగీతం అంటే సంతలో ఆవుల్ని గేదెల్ని దొంగతనం చేయడం కాదురా. సంగీతం అంటే సంగీతం సముద్రంలో కెరటాలు ఎలాగైతే వస్తాయో సరిగం పదనసలు కూడా అలాగే వస్తాయిరా. ఒరే కిట్టయ్య, సారా కూడా సముద్రమేరా. సంగీతంలో మోటత్రం ఏంట్రా? సారాలో మోటత్రం పెద్దసా. అది అందుకే రెండిటికి దగ్గర సంబంధం ఉందిరా. సారా సీసా చూసాక దీన్ని కొట్టేయకపోతే నా మనసు ఒప్పదు. నేను సారా కొట్టడం నా కూతురు చూసిందంటే దాని మనసు బాధపడతాది. చూడు, అది బయటకు రాకుండా నువ్వు చూడు. నేను ఈ సారా కొట్టేసి తర్వాత పాఠం చెప్తాను. నీకేం బయలేదు బావ, నేను చూసుకుంటాగా. రే ఈ పల్లెం కూడా నాకేరా. నీకే మావా. రేపు వచ్చినప్పుడు ఇవన్నీ అమ్మేసి సారా సీసాలు తీసుకురారా, పెద్ద పాఠం చెప్తాను. తొందర ఏం లేదు మావా, నెమ్మదిగా కొట్టు. అలాగే. నిన్నంతా నువ్వు కనబడపోతే నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది తెలుసా. మా నాన్న అబ్బాయి గారికి రాను రాను పిచ్చి ముదిరిపోతుంది అనుకుంటాను. పాలు పెరుగు అమ్మొచ్చేసరికి పొద్దుపోయింది, అందుకే రాలేకపోయాను. ఆ సరే ఒకసారి ఉండు. ఏం లేదు, ఉండు.